హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ రోజు మంచి మాట, తెలుసుకోవలసిన మాట కూడాను. మన ఆనందం ఎందులో అధికంగా ఉంటుంది? ఆనందం ఉంటుంది కదా, అది ఎందులో అధికంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఆనందాన్ని అధికంగా పొందేందుకు ఒక చక్కటి ఉపాయం ఉంది. అదేంటో మీకు తెలుసా? అంటే అధికంగా అంటే ఆనందం ఎక్కువగా పొందేందుకు ఒక ఉపాయం అయితే ఉంది. అది ఏంటి అని అంటే, కష్టమైన పనులను చేయడం. ఏంటి, కష్టమైన పనులు చేస్తే మనకు ఆనందం ఎక్కువగా దొరుకుతుందా అని అనుకుంటున్నారా? నిజమండి. కష్టమైన పనులు చేయడంలోనే మనకి ఎక్కువ ఆనందం అన్నది దొరుకుతుంది. ఎందుకంటే కష్టమైన పనులను చేస్తేనే కదా మనకి విజయం అన్నది దక్కుతుంది. అప్పుడు ఆ విజయంలోనే మనకి ఎక్కువ ఆనందం, అప్పుడు ఆ విజయమే మనకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మనం కష్టపడి సాధించుకున్న విజయం కంటే ఏది మనకి ఎక్కువ ఆనందం ఇవ్వదు, ఇంకెందులోనే ఉండదు. ఇందులోనే ఆనందం ఉంటుంది, అది కూడా ఎక్కువ ఉంటుంది. గెలుపు దగ్గరికి మీరు చేరుకున్నాక మీరు పడ్డ శ్రమ, అంటే అక్కడ దాకా వెళ్ళాక, అంటే గెలుపు దగ్గర వరకు దరికి చేరుకున్నాక అప్పటి వరకు పడ్డ మీరు శ్రమ, చూపించిన పట్టుదల, ఓర్చుకున్న బాధ వంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మీకు వస్తూ ఉంటాయి, గుర్తొస్తాయి. చివరకు అవి మీ మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. అందుకే కష్టమైన పనులు చేసి విజయాన్ని సాధిస్తే అందులోనే మీకు ఎక్కువ ఆనందం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇవాళ ఇది మంచి మాట అనమాట. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.